ఇక అంటారు మస్తుగా అంటారు 10 మంది 10 రకాలు అంటారు అన్న. కేసా దొంగ లంగా తిన్నోడు చేయని ఇప్పుడు రాజకీయం ఓడని తింటాం. వీడేం తక్కువనా అసలు ఏం లేవు, మొత్తం వాళ్ళే దోసుకుంటారు, ఏమీ లేదు. ఆరిట్లో ఏ ఒకటి ఇవ్వలేదు. 6 గ్యారెంటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మన వీడు వచ్చిండో రేవంత్ రెడ్డి వాడి ఇతరులకి ఉంది కానీ దేనికి లేదు. బీఆర్ఎస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పట్టించుకోలేదు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. లైట్లు చక్కగా పడవు, రోడ్లు చక్కగా ఉండవు, డ్రైనేజ్ ఫుల్ ఉంటుంది ఎప్పుడు, ఎవడు పట్టించుకోడు. और यहाँ पर हम कांग्रेस से बहुत खुश है क्योंकि कांग्रेस पार्टी जब से आई है माधापुर में यहाँ पर बहुत डिवीजन में बहुत अच्छा काम हुआ है. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మా తాండల మధ్య రోడ్లు బాగున్నాయి, అదే పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇంత ముందుకు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే మొత్తం నాశనం చేసేసింది. అభివృద్ధి అనేది అయితే ఏం లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. అన్న ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంతకు ముందు బీఆర్ఎస్ చేసినా ఇప్పుడు బీఆర్ఎస్కే చేస్తాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర 2 సంవత్సరాలు అవుతున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 6 గ్యారెంటీలు ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు. ఆరిట్లో ఏ ఒకటి ఇవ్వలేదు. 6 గ్యారెంటీ పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 6 12 అయితే కానీ వాడు ఇచ్చేది పికేది లేదు. అంటే ఏ విధంగా ఉంది అభివృద్ధి, ఏ విధంగా ఉంది ఇక్కడ? అభివృద్ధి ఉంటేనే కదా మొత్తం మార్కెట్ డల్, హాస్టల్ ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. ఇంతకు ముందు అయినా సరే రెంట్లైనా వస్తుండే, ఏదైనా బిజినెస్ అయినా నడుస్తుండే. వీడు వచ్చిన తర్వాత మొత్తం ఎటు పోకుండా ఉంది. అంటే గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? గత ప్రభుత్వం మనం పనిచేసినా చేయకుండా అభివృద్ధి అయితే ఉండే. వాడి ఇతరులకే ఉన్నాడు కానీ దేనికి లేడు. ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాము అని చెప్పి లేరు. ఒక పార్టీ నుండి ఒక్కొక్కరు అంటున్నారు. వాళ్ళ పార్టీలో రూలింగ్ ఉంది కాబట్టి 10 మాటలు అంటారు వాళ్ళు. కానీ బీఆర్ఎస్ నుండి అయితే ఎవరైనా నుంచి పెట్టినా ఎవరైనా గెలుస్తారు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అరకపూడి గాంధీ కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండే, ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అని ఆయన అంటున్నావు, కాంగ్రెస్ అని ఆయన అంటున్నావు. రెండిట్లో ఏది ఉన్నాడు ఆయనకే తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నాడు, కాంగ్రెస్ అంటున్నాడు. కడవ కప్పుకున్న మాత్రాన అయిపోదు కదా. ఆయన గెలుస్తాడా ఓడిపోతా తర్వాత కదా. కానీ ఇప్పుడు వచ్చే కార్పొరేట్ ఎలక్షన్ మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మార్కెట్, రియల్ ఎస్టేట్ కానీ, గరీబులు కానీ, ప్రతి ఒక్కటి రెంట్లు గింట్లు అంతా మంచిగా ఉన్నాయి. కానీ కార్యక్రమం వచ్చినాక మొత్తం పడిపోయింది మార్కెట్ అంతా. కొంతమంది స్థానికులు ఏమంటారు అంటే మన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు బాగుంటుంది, ఇంకా బాగా చేస్తాను అనుకున్నాం. కానీ మరీ ఘోరం అయిపోయింది ఇంకా. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఏదైనా సరే ప్రతి ఒక్కటి షెడ్ దానికి, మంచి దానికి, రైతు బంధు, గరీబులు మంచిగా హ్యాపీగా బతికిపోయాం అంతా. ఐటీ కంపెనీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ సూపర్ ఉండే. ప్లాట్ల గురించి చాలా ఇబ్బంది. ఇట్లా ఎంతమంది వచ్చేవారంటే బయట నుంచి మన రాయలసీమలు కానీ, చిత్తూరు వాళ్ళు కానీ కిరాయిలకు కాకుండా ప్లాట్లు కొనడానికి చాలా మంది వచ్చేవాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి అసలు మార్కెట్ పడిపోతాయి. ఏమి అసలు మార్కెటే లేదు. తినే కూడా ఇబ్బంది పడుతుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ బతికే వాళ్ళు ఉన్నారు, ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఉన్నారు. కొంతమంది రెంట్ల మీద బతికే వాళ్ళు ఉన్నారు. ఆ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఇల్లు రెంట్ కట్టుకోవాలా, పిల్లలను చదివించుకోవాలా, పిల్లలు బతికని చేసుకోవాలి కదా. అవి లేవు. హాస్టల్ వాళ్ళు ఓనర్ రెంట్కు ఇవ్వట్లేదు. బల్మీకి ఎంతో కొంత ఇచ్చిన అట్లా తీసుకొచ్చుకోరు జనాలు. సాఫ్ట్వేర్ మొత్తం పడిపోయింది. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మరి మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్కే. ఇక్కడ మాదాపూర్ డివిజన్ ఎట్లా ఉంది పార్టీ? మొత్తం బీఆర్ఎస్కే. మాదాపూర్ చుట్టుపక్కల మొత్తం బీఆర్కే ఇస్తారు నెక్స్ట్ ఇక. మరి 6 గ్యారెంటీలు ఇస్తున్నామని ఇక చెప్తారు. అంటారు మస్తుగా అంటారు 10 మంది 10 రకాలు అంటారు అన్న. కేసా దొంగ లంగా తిన్నోడు చేయని ఇప్పుడు రాజకీయం ఓడని తింటాడు. ప్రతి రాజకీయం మంచి తినకుంటే పని చేయడు కదా. ఎవడని తింటాడు. వీడేం తక్కువనా అసలు ఏం లేవు, మొత్తం వాళ్ళే దోసుకు తింటారు, ఏమీ లేదు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కంప్లీట్ గా ఇది ఆల్మోస్ట్ 3 years నుంచి రోడ్ ఇట్లే ఉంది, ఎవరు పట్టించుకుంటలేరు. బీఆర్ఎస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పట్టించుకోలేదు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. ఓట్లకు వస్తున్నారు, మళ్ళీ ఓట్లు అడ్డప్పుడే వస్తున్నారు. కానీ లైట్లు చక్కగా పడవు, రోడ్లు చక్కగా ఉండవు, డ్రైనేజ్ ఫుల్ ఉంటుంది ఎప్పుడు, ఎవడు పట్టించుకోడు, రాడు చేయడు. ఇది పరిస్థితి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, జిహెచ్ఎంసీ యాప్లో కూడా కంప్లైంట్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు. నార్మల్గా ఫోన్ చేస్తారు, మీ ఇష్యూ రిజాల్వ్ అయిందా అంటాడు. రిజాల్వ్ కాలేదంటే మళ్ళీ సేమ్ ఇష్యూ. నేను ఎన్నోసార్లు కంప్లైంట్ రేజ్ చేసిన, బట్ స్టిల్ సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాను. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను ఈసారి నోటాకి వేస్తాను, ఎందుకంటే ఎవరు చక్కగా సపోర్ట్ చేస్తలేరు కదా మాకు. ఇంత పెద్ద రోడ్ అవతలేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు అద్దాలు ఉంటాయి, రోడ్డు యువతలు మాత్రం ఓట్లు పడేది మావి, సపోర్ట్ వాళ్ళకి. ఇంకేం లాభం మేము వేసే ఓట్లు? అంటే మరి ఎమ్మెల్యే గారికి ఇట్లా ఎవరికైనా వెళ్తారా? ఎన్నో సార్లు ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కలుస్తారు, మేము చెప్తున్నాం, వాళ్ళు చేస్తలేరు అని చెప్తారు. ఇంకెవరికి చెప్తాము? మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నాము, 6 గ్యారెంటీలు కూడా ప్రవేశపెడుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. 6 గ్యారెంటీలు ప్రవేశపెడుతున్నారు. ఏదో ప్రవేశపెడుతున్నారు, మాకు ఫ్రీ కరెంట్ లేదు, ఫ్రీ సిలిండర్ లేదు, ఏది లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? మాకేం అవసరం లేదు, మాకు పర్సనల్ గా ఏం హెల్ప్ చేయనవసరం లేదు. జస్ట్ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఇస్తే సరిపోతుంది మాకు. మిగతాది మేము ఏం అడగమైన. నెక్స్ట్ ఇంకోటి, కరెంట్ అయితే ఎవ్రీడే 2 hours కట్ చేస్తారు. అసలు ఫోన్ చేసి ఎన్నో దగ్గర రిపేర్ అయింది అంటారు. ఇంతకుముందు అసలు కరెంట్ కట్ అయ్యేదే కాదు, ఇప్పుడు ఊకే కరెంట్ కట్ చేస్తున్నాడు. అన్న ఇప్పుడు ఇక్కడ అంటే మొత్తానికి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది కదండి, కాంగ్రెస్కి మద్దతు ఇద్దాం. ఎందుకు కాంగ్రెస్ అంటే ఇప్పుడు చాలా మటుకు ఒక వ్యతిరేకత కూడా కాంగ్రెస్ లో కనబడుతుంది. సో మీరు కాంగ్రెస్ కి ఇస్తామని అంటున్నారు, 6 గ్యారెంటీలు కూడా ప్రవేశపెట్టారు. సో దానిపైన కూడా వ్యతిరేకత ఉంది. సో మీ దగ్గర అభివృద్ధి ఎలా ఉంది గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి? ఇప్పుడు వచ్చి సంవత్సరం నారైంది కదండి కాంగ్రెస్ కూడా. మరి వాళ్ళు కూడా కోలుకోవాలి, మరి వాళ్ళు కూడా రావాలి. మరి పార్టీలో డబ్బులు కూడా లేవు.
మరి అన్ని అభివృద్ధి చేయాలంటే చేయలేరు కదండి. ఒకటి 1 బై 1 చేసుకుంటూ వెళ్తుంది కదా, వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. కేసీఆర్కి ఇప్పుడు 10 సార్లు ఇచ్చాము, 10 సార్లు పరిపాలించారు గత సంవత్సరం గత పార్టీ. వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా. మరి అప్పులు కట్టడానికే సరిపోతూ ఎలా కడతారండి? అభివృద్ధి ఎలా జరుగుతుంది? అంటే మాదాపూర్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటే టైం పడుతుంది. ఇంకా జరుగుతున్నాయి, అక్కడక్కడ రోడ్లు వస్తున్నాయి, ఓకేనా. ఇంకా కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా దాని తర్వాత ఎలా జరుగుతుందో మనం చెప్పలేము. అంటే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి మధ్య తేడా ఏముంది అంటే మీకు అభివృద్ధి పరంగా? ఇగో గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వము కాంగ్రెస్ ఇచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేయాలని చేసిరండి. సిటీల వారు పల్లెటూరులో కూడా చేయలేరు కదా. ఇప్పుడు సిటీలో చేస్తున్నారు, మన కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా ఏరియాలో కొన్ని పనులు జరగడం మొదలైంది. రోడ్లు అయిపోయడం, మళ్ళీ అట్లానే డ్రైనేజ్ క్లీనింగ్, మళ్ళీ పిల్లలకి ఏమైనా సహకారం, మళ్ళీ పార్కులు మంచిగా చేయించారు. అంతా మొత్తం ఏరియాలో అయితే ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకటి నుండి ఒకటిగా హెల్ప్ చేస్తూ వస్తున్నారు మా మెంబర్స్. మా ఏరియా 107 డివిజన్లో నాగేష్ నాయక్ కార్పొరేటర్ గారు దగ్గర నుంచి అందరికీ సహాయం చేస్తున్నారు. పేరున అందరితో కొంచెం మంచిగా మంచిగా మాట్లాడుతూ అందరినీ వెనుకేసుకుని నడిపిస్తున్నాడు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ ప్రజలు అంటే ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా లేదు. గత ప్రభుత్వంలో మీరే చూసుకోవచ్చు ఈ ఏరియా ఎలా ఉండేదో, ఇప్పుడు ఏరియా ఎలా ఉందో మీరే చూసుకోవచ్చు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు ప్రజలు ఎక్కువ కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నారండి. ఎందుకంటే ఈ హైడ్రా వచ్చిన తర్వాత కూడా బాగా ఈ సున్నం చెరువును కూడా బాగా డెవలప్ చేశారు ఈ ఏరియాలో. అసలు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఎంత మనకి బెనిఫిటే కదా మాదాపూర్కి సున్నం చెరువు ఎంత డెవలప్ అయిందంటే. और यहाँ पर हम कांग्रेस से बहुत खुश है क्योंकि कांग्रेस पार्टी जब से आई है मादापुर में यहाँ पर बहुत डिवीजन में बहुत अच्छा काम हुआ है. यहाँ के अध्यक्ष जो है कांग्रेस के नागेश भाई डी नागेश, उन्होंने बहुत काम करे और पब्लिक में हमेशा रहते, 24 घंटे रहते. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మా టాండల మధ్య రోడ్లు బాగున్నాయి. అదే పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చుట్టుపక్కల అన్ని సీసీ రోడ్డు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే అన్ని మోరీ జామ్ డైలీ జామ్ ఉండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడైతే పర్లేదు. అన్ని సురేష్ వాళ్ళ తమ్ముడు మా నాగేష్ ఇప్పుడైతే పర్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు వాడైతే మాకు సపోర్ట్ ఉంటాడు, అన్ని పబ్లిక్ గిట్ట సపోర్ట్ ఉంటాడు. అంటే ఇక్కడ ఈ డివిజన్లో మాదాపూర్ డివిజన్లో ఎక్కువ ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతే ఉన్నారు కానీ. అశోక్ కుమార్ శర్మ మా పేరు. మాదాపూర్ డివిజన్లో ఉంటాము. ఇప్పుడు మన పని నాగేష్ అన్న సురేష్ అన్న వచ్చినాక పని మంచి జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే ఇంకా రోడ్డు కొత్త రోడ్ సిసి రోడ్ వేస్తారు. ఇంకా జర మన వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం. ఇప్పుడు మాట్లాడాము, ఇది కూడా సాల్వ్ అయితే మాకు మంచిగా అవుతుంది. అన్నీ ఇప్పుడు మన మాదాపూర్ ఏరియా తండలు అన్ని రోడ్డు సిసి రోడ్డు డ్యానీసు చాలా మంచి ఉన్నాయి. ఇప్పుడు నా పేరు ప్రేమ్ కుమార్, వచ్చేసి ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గము మాదాపూర్ డివిజన్. ఓకే అన్న, ఇక్కడ ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇక్కడ? ఇంత ముందుకు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే మొత్తము నాశనం చేసేసింది. అభివృద్ధి అనేది అయితే ఏం లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి మొత్తం ఇప్పుడు హైటెక్ సిటీ నుండి చూసుకుంటే మనం జేఎన్టీ వెళ్ళే రోడ్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఒకటి ఓపెన్ చేసింది. మా డివిజన్లో మంచిగా రోడ్లు వేస్తుంది, డ్రైనేజీ ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే మేము ఏం చేయలేకపోయినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ బెస్ట్. ప్రజలు ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఎవరికి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఇక్కడ డివిజన్లో? ఇప్పుడు ఈడ మా దగ్గర కాంగ్రెస్ ఒక్కటే ఉంది. బీఆర్ఎస్ బీజేపీ అనేది అయితే ఏం లేదు. వాళ్ళ క్యాండిడేట్స్ కూడా లేరు. బీఆర్ఎస్ బీజేపీ ఎవరు లేరు. కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కే ఆల్మోస్ట్ ఆల్. డివిజన్లో ఇప్పుడు సురేష్ అన్న ఉండేటోడు, అన్న చనిపోయిండు. ఇప్పుడు నాగేష్ అన్న కాంగ్రెస్ నుండి చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్కి మేము సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మా ఏరియా మాదాపూర్ డివిజన్లో మేము ఉన్న అందరం కలిసి. ఓకేనా, ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అయితే చాలా బాగుంది. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది. ఇంతకుముందు కొంచెం మనకు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి చెందలేదు. మన తాండ వరకైనా మన మాదాపూర్ డివిజన్ వరకైనా ఇప్పుడైతే చాలా బాగుంది. రేవంత్ రెడ్డి సార్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ డివిజన్లో కార్పొరేటర్లు ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా, సో ఏ విధంగా చూసుకుంటున్నారు ఇక్కడ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇప్పుడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అంటే మన సురేష్ నాయక్ అన్న నాగేష్ నాయక్ అన్న మంచి నాయకులు ఇద్దరు.